హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్కువ మసాలాలు లేకుండా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. చికెన్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారండి. ఈ చికెన్ కర్రీలోకి నేను చెప్పే ఈ మసాలాను వేసి ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ చికెన్ కర్రీని ఈ ప్రాసెస్లో చేసామంటే మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి, ఈజీగానే అయిపోతుంది. సెమీ గ్రేవీతో ఒకసారి ఇలా చికెన్ కర్రీని ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి, అంత బాగుంటుంది. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. 1/2 kg చికెన్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలండి. కొబ్బరి తురుము ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమోటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమోటాలు లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ కర్రీని ఈ ప్రాసెస్లో చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే గుప్పెడి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు చిటిపట అనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్, పసుపు మొత్తం కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పొడిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమోటా ఉల్లిపాయలను కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. చికెన్ చూడండి, ఇందులోని వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయి ఉంటుందండి. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఓ 3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా ఆయిల్ అనేది పైకి తేలాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్కి 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలాని కూడా వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఓ 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని పోసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్కి 1 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుంటున్నానండి. నీళ్లు పోసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి.
ఇక నేను 3-4 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక ముక్కను తీసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా రెండుగా బ్రేక్ చేసుకోవాలండి. చూడండి మనకి ఈజీగా బ్రేక్ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా సరిపోయిందండి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడిపోతుంది. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.